మృగశిర కార్తె రాకతో హైదరాబాద్లో చేప ప్రసాదం పంపిణీ సందడి మొదలైంది. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో బత్తిని సోదరుల ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే చేప మందు పంపిణీ కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. ఈ రోజు రాత్రి 9 గంటల వరకు ఎలాంటి అంతరాయం లేకుండా నిరంతరాయంగా 24 గంటల పాటు ఈ చేప మందు పంపిణీ ప్రసాదం కొనసాగుతుంది. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ అంతా ప్రస్తుతం జనసందోహంగా మారింది. ఇక నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ నుంచి మా ప్రతినిధి సైదులు మరిన్ని వివరాలు అందిస్తారు. మృగశిర కార్తె రోజు ఉబ్బసం ఉన్నటువంటి వారికి చేప ప్రసాదం పంపిణీ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో నిర్వహిస్తూ ఉంటారు. సో ఇప్పుడు కూడా ఉబ్బసం ఉన్న వారికి అందరికీ కూడా మృగశిర కార్తె రోజు సోమవారం రాత్రి 9 గంటల నుంచి మంగళవారం రాత్రి 9 గంటల వరకు కూడా ఈ యొక్క చేప మందు పంపిణీ చేస్తామని కూడా నిర్వాహకులు చెప్తున్నారు. దీనికి సంబంధించి అధికారులు పెద్ద ఎత్తున ఏర్పాటు చేశారు. తెలుగు రాష్ట్రాలతో పాటుగా ఇతర రాష్ట్రాల వాళ్ళు కూడా పెద్ద ఎత్తున ఈ యొక్క చేప ప్రసాదం కోసం వస్తూ ఉంటారు. ముఖ్యంగా ఒడిశా, మహారాష్ట్ర, అదేవిధంగా కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు చెందినటువంటి వారు ఎక్కువగా ఈ యొక్క చేప ప్రసాదం కోసం వస్తూ ఉంటారు. ప్రస్తుతం మనం ఎగ్జిబిషన్ గ్రౌండ్లోనే ఉన్నాము. చూడవచ్చు విజువల్స్లో వీరందరూ కూడా చేప ప్రసాద కోసం ఇక్కడికి వచ్చారు. సో ఇక్కడ క్యూ లైన్లో అధికారులు ఏర్పాట్లన్నీ కూడా చేశారు. సో ఇప్పుడు ఇక్కడ వారందరూ కూడా వచ్చిన వారందరూ కూడా చేపను తీసుకుంటారు. చేపను తీసుకొని సో అక్కడికి వెళ్తారు. ప్రస్తుతం కొందరు ఉన్నారు. ఎక్కడి నుంచి వచ్చారు అడుగుదాం. సో మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? చిత్తూరు నుంచి. చిత్తూరు జిల్లా. ఎప్పటి నుంచి వస్తుంటారు? ఫోర్త్ టైం. ఓకే. ఏంటండి ఎలా అంటే మీరు తీసుకున్నప్పుడు నమ్మకం ఏమన్నా అనిపించింది? అంటే ఫోర్త్ టైం, 4వ సారి కదా, బాగా పనిచేస్తుంది కాబట్టి బాగా పనిచేస్తుంది. ఉపశమనం ఉందా మీకు? అదే పర్వాలేదు. ఆస్తమా. ఓకే. అది తీసుకున్నప్పుడు కొంత రిలీఫ్ అవుతుందా? బాగానే పనిచేస్తుంది. నాకు చలికాలంలో ముందంతా చలికి తట్టుకోలేకపోయే వాళ్ళము, చాలా ఇబ్బందిగా ఉండేది. ప్రస్తుతం ఈ మందు వాడిన తర్వాత కొద్దిగా రిలీఫ్ బాగానే ఉంది. ఎవరు చెప్పారు ఇక్కడ ఇలా? టీవీ న్యూస్లో చూసుకున్నాం. అంటే ఇంతకుముందు మెడిసిన్స్ వాడేవాళ్ళ మీరు? అవునండి, 4 years వాడామండి ఇంగ్లీష్ మందులో. అయినా కూడా అది సెట్ కాలేదు. కాబట్టి ఇది తీసుకున్న తర్వాత పర్వాలేదు. ప్లస్ అది కూడా వాడతాము, హాస్పిటల్ మందులు కూడా. కాబట్టి పర్వాలేదు. అప్పుడు హాస్పిటల్ మందులే వాడినప్పుడు కూడా పనిచేయలేదు సరిగా. ఇప్పుడు ఇది అది కలిపి వాడుకుంటే ఇప్పుడు ఆరోగ్యానికి బాగా. సో ముఖ్యంగా ఇక్కడికి క్యూ లైన్లో వచ్చిన తర్వాత వీరందరూ కూడా టోకెన్ తీసుకుంటారు. టోకెన్ వీరికి ఇచ్చిన తర్వాత అందులో చిన్న కవర్లో ఒక చేపని తీసి వాళ్ళకి ఇస్తారు. వారు అక్కడి నుంచి వెళ్తారు. ఒకసారి అడుగుదాం ఈ ప్రాసెస్ ఎలా ఉంటుంది ఏంటండి. ఇక్కడ ఇప్పుడు క్యూ లైన్లో వస్తున్నటువంటి వారందరూ కూడా ఇక్కడ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది? టోకెన్స్ ఏంటి, మీరు ఎలా ఇస్తారు ఏంటి? వీళ్ళు తీసుకున్న తర్వాత ఎక్కడికి వెళ్ళాలి? వాళ్ళు తీసుకున్న తర్వాత మళ్ళీ నెక్స్ట్ క్యూ లైన్ కడతారు సార్. అక్కడ నుంచి మళ్ళీ చేప మందు వేసే కాడికి వెళ్తారు. నోట్లో మందు పెట్టి వాళ్ళకు నోట్లో వేసేస్తారు. మేము కవర్లో వాటర్ పెట్టి మరలు తీసేసి ఇందులో వేస్తాం. ఒక టోకెన్కి ఒక ఫిష్ ఇస్తాం. ఎక్స్ట్రా ఇవ్వం, ఇక టోకెన్కి ఒకటి అంతే. అంటే మేము మార్నింగ్ షిఫ్ట్లో వచ్చాము 6 to 2 గంటల వరకు, 6 గంటల నుంచి 2 గంటల వరకు. ఇప్పటి వరకు మేము చాలా అంటే ఒక 2000 వరకు ఎక్కువనే చేసాము. 2000 మెంబర్స్ వరకు ఇచ్చాము. అవును, మేము వచ్చినప్పటి నుంచి మార్నింగ్ నుంచి కూడా ఇక్కడే చేస్తాం సార్. ఇప్పుడు 3 years నుంచి ఎక్కువగానే వచ్చారు సార్. పోయినసారి కూడా బాగా ఎక్కువగానే వచ్చారు. 3 years నుంచి చేస్తున్నాం. తెలియదు సార్. వాళ్ళు మళ్ళీ క్యూ లైన్ కడతారు. అక్కడ నుంచి ముందుకెళ్తే చేప నోట్లో మందు పెట్టేసి వాళ్ళకి వేస్తారు. బతిని వాళ్ళే ఉంటారు. చూసాం కదా. సో వీళ్ళందరూ కూడా టోకెన్స్ క్యూ లైన్లో టోకెన్ తీసుకున్న తర్వాత స్టార్టింగ్ ఎంట్రన్స్లో టోకెన్ తీసుకోవాలి. టోకెన్ తీసుకున్న తర్వాత వాళ్ళందరినీ కూడా క్యూ లైన్లో ఇక్కడికి పంపిస్తుంటారు. ఇక్కడికి వచ్చిన తర్వాత వారికి ఒక టోకెన్కి ఒక చేప పిల్లని ఇచ్చి అందులో కవర్లో పెట్టి సో వీళ్ళకి ఇస్తారు. వీరు చేప పిల్లని తీసుకొని మళ్ళీ క్యూ లైన్కి కొంచెం ముందుకు వెళ్ళాల్సి ఉంటుంది. వెళ్ళిన తర్వాత అక్కడ చేప ప్రసాదం చేప పిల్లని కలిపి సో వారికి ఇస్తారు. ఎవరైతే ఉపశం ఉన్నవారు ఉన్నారో వారందరూ కూడా ఈ చేప ప్రసాదాన్ని చాలా నమ్మకంగా తీసుకుంటారని కూడా చెప్తున్నారు. చరిత్ర కూడా అదే ఉంది. గత కొన్ని ఏళ్ల నుంచి కూడా ఈ యొక్క చేప ప్రసాదం పంపిణీ చేస్తూ ఉన్నారు.
కాబట్టి వారందరూ కూడా ఇతర రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి వస్తున్నారు. కాబట్టి ప్రస్తుతం అయితే మనం టోకెన్ తీసుకున్న తర్వాత చేప పిల్లలు ఇచ్చే సిచ్యువేషన్ అంటే ఇక్కడ ఎలా ఉంటుంది అన్నది కూడా మనం వివరించాం. ఇప్పుడు చేప పిల్ల తీసుకున్న తర్వాత నెక్స్ట్ మనం ముందు క్యూ లైన్కి వెళ్తాము. అక్కడ చేప మందుతో చేప పిల్ల కలిపి వాళ్ళకి ఉబ్బసం ఉన్నటువంటి వారందరూ కూడా ఆ మందు పంపిణీ చేస్తారు. సో అది ఎలా ఉంటుంది, ప్రాసెస్ ఏంటి అనేది కూడా తెలుసుకుందాం. మేము నాగర్కర్నూలు వచ్చాము సార్. మేము నాగర్కర్నూలు మేము 10 years అవుతుంది సార్. మేము 10 years నుండి వస్తున్నాము. ఈరోజు నైటే వద్దాం అనుకున్నాం కానీ చాలా జనం ఎక్కువ ఉన్నారని చెప్పి మధ్యాహ్నం వచ్చినాము ఈరోజు పొద్దుగాలపూట. అంటే మాకు దమ్ము లాంటిది కొద్దిగా ఏమైనా లోపల శ్వాస ఆడకుండా ఇట్లాంటి దమ్ము అట్లాంటి ఉంటుంది కదా, అది వేసేసుకుంటే ఇది మందు తింటే ఆటోమేటిక్గా క్లీన్ అయిపోతుంది మనకు. ఒక 1 year లోపు మనం అంతకుముందు వేసుకోకముందు చూసినాము, వేసుకున్నాక తర్వాత చూసినాము. వేసుకోకముందు ఏంటంటే కొద్దిగా శ్వాస ఆడకుండా దమ్ము అట్లాంటి టీబీ అనేది అట్లాంటివి ఉంటాయి కదా, అట్లా మా నాయన వాళ్ళకు కూడా వేయించాము, తోలుకొచ్చాము మేము. అయితే మంచిగా ఉండేది క్లీన్. వాళ్ళకు మా నాయన వాళ్ళు చనిపోయారు, అయితే మంచిగా ఉండేది వాళ్ళకు. అందుకని మేము కూడా తింటే బాగుంటుంది అన్నట్టు ఇంకా మాకు కూడా ప్రాబ్లమ్స్ అయితే లేవు, ఏవి కంటిన్యూగా వస్తూనే ఉన్నాం సార్ మేము. అట్లే ఇంక ఇది వేసుకున్న తర్వాత ఒక్కొక్క సంవత్సరం మనం రానిక వీలు రాకపోతే ప్రాబ్లమ్స్ అప్పుడే కొద్దిగా తేడా కనిపిస్తుంది, అది ఖచ్చితంగా. అట్లా ఇంకా వచ్చి వేసుకున్నామంటే అట్లాంటివి ఏమి ఉండవు. కాకపోతే బరి గడుపున వేసుకోవాలి అని మేము ఎప్పుడు అట్లా వేసుకుంటాం, ఏం తినకుండా వచ్చేసి వేసుకుంటాం అనమాట. అట్లా బరి గడుపున వేసుకుంటాం అనమాట. అట్లా ప్రతి ఇయర్ ఖచ్చితంగా వచ్చేస్తాం. నాగర్కర్నూలు తాడూరు మండలం మాది. నియమాలు అంటే మామూలుగా ఈ రోజు వరకు చెప్తారు, దాని తర్వాత నియమాలు అయితే ఏం పాటించలేదు. మేము ఇప్పటివరకు అయితే ఏం నియమాలు పాటించలేదు, అన్నీ ఆటోమేటిక్గా తింటున్నాము. కాకపోతే మేము ఏంటంటే కాళ్ళు నొప్పులు అవి ఇవి అని చెప్పి మందు వేసుకున్నాక వంకాయలు అవి తినొద్దని కొద్దిగా చెప్పేవాళ్ళు. ఆలుగడ్డ ఇట్లా ఇంటికి తీసుకెళ్తాము మేము. ఇప్పుడైతే వేసుకుంటాము, ఇంటికాడ ఉన్న వాళ్ళకు కూడా తీసుకెళ్తాము, ఖచ్చితంగా తీసుకెళ్తాం సార్. 10 years అవుతుంది సార్. కాబట్టి ఖచ్చితంగా నమ్మకం 100%. నువ్వు నమ్మకం అని కాదు, 100% నమ్మకం అంతే. ఇంకా అది ఆ ఆయాసం అనేది దమ్ము లాంటిది ముసలిలో వచ్చి తింటారు. ఎందుకు వాళ్ళకు తక్కువ కావడం వల్లనే కదా రావడం అనేది. వాళ్ళు చేప పిల్లని ఏ విధంగా ఇస్తారు, అది తీసుకొని క్యూ లైన్లో ఎక్కడి వరకు రావాలి, వచ్చిన తర్వాత ఏం చేస్తారు అనేది మళ్ళీ ఒకసారి చూద్దాం. ఇక్కడికి చేప పిల్ల తీసుకొని వచ్చిన తర్వాత ఇక్కడ రెండో అంటే క్యూ లైన్లో ఇక్కడ మనకి వారందరూ కూడా వెంటనే చిన్న చేపను పట్టుకొని, సో తెచ్చినటువంటి చేపను పట్టుకొని దానికి ఒక పిండి పెట్టి ఆ పిండి ద్వారాగా అక్కడ వచ్చినటువంటి వారందరికీ కూడా ఒక చేప ప్రసాదాన్ని వాళ్ళందరూ కూడా వేస్తారు. వేసిన తర్వాత ఇక్కడ నుంచి వారందరూ తిరిగి వెళ్ళిపోతారు. ప్రస్తుతం అది ఆ ప్రాసెస్ అంతా కూడా జరుగుతూ ఉంది. ఒకసారి మనం చూడొచ్చు. సో ఒక అతను తన యొక్క పెద్ద చేప మందు తీసుకుంటూ ఉన్నారు. సో అతను చేప మందు తీసుకుంటున్నటువంటి దృశ్యం మనం చూస్తూ ఉన్నాం. సో ఆ చేపని తీసుకుని ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ మందు ద్వారాగా ఆయనకి ఆ చేప మందు అతనికి ఇచ్చారు. ఆయన ప్రస్తుతం అతను తీసుకుంటున్నాడు. తీసుకున్న తర్వాత రైట్ ఓకే, ఆ ప్రాసెస్ అలా అయిపోతుంది. సో ప్రస్తుతం మనతో మాట్లాడదాం. ఏం పేరమ్మా, ఎక్కడి నుంచి వచ్చినావు నువ్వు? మేము వేములవాడ. వేములవాడ ఇక్కడికా గంట 2 గంటలు అయింది వచ్చి. ఎన్ని ఇయర్స్ నుంచి వస్తున్నావు ఇక్కడికి? ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నావు అమ్మా? నేనా 3-4 ఏళ్ళ. ఎలా అనిపిస్తుంది తీసుకున్న మందు? మంచిగా ఉన్నది, తగ్గుతుంది. మా బిడ్డ మన్మరాలు మేము అందరం వేసుకుంటాం, మా మన్మడు అందరూ. చూస్తున్నాం కదా, వీళ్ళందరూ కూడా చేప ప్రసాదం తీసుకొని వెళ్తున్నటువంటి వారు చాలామంది చాలా దూర ప్రాంతాల నుంచి కూడా మేము ఇక్కడికి వస్తామని కూడా చెప్తున్నారు. సో అందరూ కూడా చేప పిల్లలు తీసుకొచ్చిన తర్వాత వారందరూ కూడా చేప మందుని పంపిణీ చేస్తూ ఉన్నారు. సో కొన్ని ఏళ్ళ నుంచి కూడా ఇక్కడికి వస్తున్నాం. ఆయాసం ఉన్నటువంటి వారం మేమందరం కూడా. సో ఇది మందు తీసుకున్న తర్వాత మాకు వెంటనే తగ్గుతుంది ఒక నమ్మకం కూడా. ప్రతి ఏటా కూడా అంటే ఒక్కసారి తీసుకుంటే మళ్ళా రెండోసారి వస్తామని కూడా చెప్తూ ఉన్నారని కూడా వాళ్ళు చెప్తున్నారు. కాబట్టి ఓకే, ప్రస్తుతం మన విజువల్స్లో చూడవచ్చు. సో చేప మందుని వేస్తున్నటువంటి దృశ్యం చూడవచ్చు. సో వారు చేప మందు తీసుకున్న తర్వాత ఇక్కడ నుంచి వారు వెళ్ళిపోతారు. కాబట్టి సో చాలామంది చేప పంపిణీ చేస్తున్నటువంటి దృశ్యాలన్నీ కూడా మనం చూడవచ్చు. ఆయాసం ఉన్నటువంటి వారందరూ కూడా ఇక్కడికి వచ్చి చేప తీసుకుంటూ ఉంటున్నారు. సో వారితో కొంతమందితో
మాట్లాడదాం. వీళ్ళందరూ కూడా చేప మందు తీసుకొని ఇక్కడ నుంచి వెళ్తున్నారు. సో ఏదేమైనా సో ఈ యొక్క చేప మందు పంపిణీ మాత్రం సోమవారం రాత్రి 9 గంటలకి ప్రారంభమైంది. మంగళవారం రాత్రి 9 గంటల వరకు కూడా ఉంటుందని కూడా చెప్తున్నారు. సో కొన్ని లక్షల మంది ఈ యొక్క చేప మందు కోసం ఎక్కువ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్కి వస్తారని కూడా నిర్వాహకులు చెప్తూ ఉన్నారు. అందుకు సంబంధించి కూడా భారీ ఏర్పాట్లు కూడా పోలీసు అధికారులు చేశారు. అందరికి కూడా వచ్చిన వారందరికీ కూడా చేప మందు అందుబాటులో ఉంచామని కూడా చెప్పారు. చేప పిల్లలు కూడా అంతే స్థాయిలో ఉంచామని కూడా వారు చెప్తున్నారు. కాబట్టి సో టోకెన్ తీసుకొని వచ్చినటువంటి వారికి చేప పిల్లల్ని ఇస్తారు. ఇచ్చిన తర్వాత ఆ చేప పిల్లల్ని తీసుకొని ఇక్కడికి వస్తే చేప మందు ద్వారాగా సో చేప పిల్లలతో నోట్లో వారికి ఆ యొక్క మందు ఇస్తారు. సో ఇక్కడ ఉన్నటువంటి ప్రాసెస్ ఈ విధంగా ఉంటుంది. వీడియో జర్నలిస్ట్ భరత్తో సైదులు రాజు న్యూస్, హైదరాబాద్.